సింహాచలం దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యుతాండడంతో చంద్రపాలెంలో విషాదం అలుకుంది. పిల్ల ఓమహేశ్వరరావు, శైలజ నవదంపతులు కాగా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త మహాలక్ష్మి ఈ ఘటనలో మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. సింహాచలం దేవస్థానం దుర్ఘటనలో విశాఖపట్నం చంద్రంపాలెంకు చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మృతి చెందడం చంద్రంపాలెం మొత్తం విషాదంలోనే మునిగిపోయింది. ఇప్పుడు ఆ మృతుల తాలూకా కుటుంబంలో మనం ఉన్నాం. వీళ్ళంతా కూడా విషాదవదనంతో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒకే వీధికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళలో నవదంపతులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి మేనత్త వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు అసలు ఏ సందర్భంలో వీళ్ళు వెళ్ళవలసి వచ్చింది, అసలు ఈ దుర్ఘటనకి ఇదేంటి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా రిలేషన్స్, ఎలాంటి రిలేషన్స్ ఉంటాయి, ఎవరెవరు చనిపోయిన వాళ్ళు మా మావయ్యల పిల్లలండి, కొడుకు కోడలు. మా మావయ్యకి వాళ్ళ అత్తగారు, ఎవరైతే మా మావయ్యల బాబు ఉన్నాడో వాళ్ళ అత్తగారు, ఆ పాపాల మేనత్ అనమాట. మొత్తం అందరూ ఒకటే కుటుంబం. అక్కడికి వెళ్ళారు. ఎంవీపీ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. అక్కడికి వెళ్ళిపోయారు నైట్. అక్కడి నుంచి వెళ్ళిపోదామని. అక్కడి నుంచి 2 o'clockకి వెళ్ళారు. 2 o'clockకి వెళ్ళారు. బాగా గాలి వర్షం వస్తుందని చెప్పి మేము 4 గంటలకు ఫోన్ చేసాం. 4 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరి అప్పటికే జరిగిపోయిందో ఏమో మరి మాకు తెలియదు. ఉదయం 6 గంటలకు న్యూస్ అయితే వస్తుంది. ఎవరో చనిపోయారేమో అనుకున్నాము. అందరం చూస్తున్నారు న్యూస్, కానీ అప్పటికి పిక్స్ ఏవి రిలీజ్ చేయలేదు. మామూలుగానే ఉన్నారు. ఎవరిదో జరిగిందేమో అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు ఫోన్లు అవ్వట్లేదు. అవ్వకపోయేసరికి నేను బయటికి వెళ్ళాను. వాకింగ్ అని వెళ్తే నాకు పిక్స్ వచ్చాయి అనమాట. ఇవన్నీ కూడా బయటికి తీసినవి పిక్స్ వచ్చేసరికి ఇంకా నేనే షాక్ అయ్యి వీళ్ళకి ఫోన్ చేశాను. ఏంటి గుడికి వెళ్ళారా ఏంటని మా అక్కకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వెళ్ళారు, ఏమైంది అనేసి అన్నారు. ఏమైంది అనేసి అంటేను ఇద్దరు చనిపోయారు అని చెప్పేసి ఇంకా అంటే అప్పుడు తెలిసింది వీళ్ళకి. మార్నింగ్ 7:30కి తెలిసిందండి. వాళ్ళ అమ్మగారు, అబ్బాయి వాళ్ళ అమ్మగారు టైలరింగ్ చేస్తే వాళ్ళ నాన్నగారు ఎలక్ట్రీషియన్ అనమాట. చిన్నప్పటి నుంచి చాలా అల్లరి ముద్దుగా పెంచారు, కష్టపడి చదివాడు. తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, పాప కూడా, కోడలు కూడా సాఫ్ట్వేరే. ఇద్దరు ఇంకా ఈ పిల్లల్ని కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేది వాళ్ళే బాధ్యతగా. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన టైంలో ఇలా జరగడం అనేది, ఎంత పెంచి పెద్ద చేశాక అసలు వాళ్ళ చేతుల మీద వీళ్ళు వెళ్ళిపోవడం అనేది చాలా దారుణం. అసలు ఇదంతటికీ కారణం ప్రకృతి వైపరీత్యం ఉంటే ఉండొచ్చు, కానీ కాస్త మాత్రం ఈ బాధ్యత రహితంగా ఉండడం మాత్రం అసలు ఏం బాగాలేదు అనిపిస్తుంది. పడిపోయిందంటే భర్తలు వచ్చి ఏమైనా అవుతారైనా ముందు ఆ పనులు చెయ్యాలి కదా. ఇప్పుడు వచ్చే నెలలో గురు పౌర్ణమి ఉందంటే ఎక్కడ నుండి వస్తారండి, ఎంత దేశాల నుంచి వచ్చి చూస్తారు. అది వాళ్ళు దర్శనానికి వెళ్ళి అప్పుడు జరిగితే అప్పుడేం చేస్తారండి. వాళ్ళ రెక్కల కష్టంతో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశారు. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకొని ఒక కుటుంబాన్ని, చక్కటి పొదరింటిని ఏర్పాటు చేసుకొని ఎన్నో ఆశలతో జీవితాన్ని లీడ్ చేస్తున్న వేళ చందనోత్సవంలో వరలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తుంటే ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ల మెయింటెనెన్స్, క్రౌడ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్గా కనిపిస్తున్నాయి. ఈ ఫెయిల్యూర్స్ వల్లనే వీళ్ళు చనిపోయారు అనేటువంటిది వీళ్ళ తాలూకా ఒక కుటుంబం ఆశలన్నింటినీ కూడా నీరుగాచింది అనేటువంటిది మనకు అర్థమవుతోంది. వీడియో ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.